మహానాడు సందర్భంగా ఏలూరు పసుపుమయమైంది. జిల్లాలోని టీడీపీ కార్యకర్తలు ఉత్సాహంగా మహానాడు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే బడేటి చంటి ప్రతి క్లస్టర్ను సందర్శిస్తూ కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపారు. మహానాడులో ప్రతి కార్యకర్త పాల్గొనడం సంతోషంగా ఉందని అంటున్న ఎమ్మెల్యే బడేటి చంటితో మా కరెస్పాండెంట్ మురళి ఫేస్ టు ఫేస్. మహానాడు పశువు పండుగను అయితే ఏలూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఘనంగా జరుగుతుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఏలూరు జిల్లా అధ్యక్షులు బడేటి రాధాకృష్ణ చంటి గారు ఉన్నారు. చెప్పండి సార్, ఈ పశువు పండుగని జిల్లా వ్యాప్తంగా ఏ విధంగా చేసుకుంటున్నారు అనుకోవచ్చు? తప్పనిసరిగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా 1875 క్లస్టర్ లెవెల్లో ఈ మహానాడు 44 వసంతాల పండుగ ఏదైతే ఘన విజయంగా చేసుకుంటున్నామో, అదేవిధంగా ఏలూరు జిల్లాలో ఏలూరు 7 నియోజకవర్గాల్లో కూడా ఏలూరుకి సంబంధించి 11, అలాగే ప్రతి నియోజకవర్గంలో కూడా 10 క్లస్టర్ లెవెల్లో కూడా అన్ని చోట్ల కూడా ఏదైతే మహానాడు పండుగని ఒక పెళ్లి వాతావరణంలో ఏదైతే పెళ్లి శుభకార్యం చేసుకుంటూ మనం ఏదైతే అందరిని కూడా పిలుచుకుంటామో, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ కూడా ఈ వేడుకకి ఆహ్వానించి అందరి సమక్షంలో కూడా ఈ 44 వసంతాల పండుగను అనేది జరుపుకోవడం జరుగుతుంది. దీంట్లో ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా మహానాడు ప్రాంగణం నుంచి ఒక దిశానిర్దేశం చేస్తారు. అదందరూ కూడా కార్యకర్తలు వినాలి, అది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది, ఇప్పుడు వరకు ఏం చేసింది అనేది ప్రజలకు తెలియవలసిన బాధ్యత ఉందని చెప్పి గౌరవ లోకేష్ గారు ఏదైతే వర్కింగ్ ప్రెసిడెంట్గా అయ్యింది మొట్టమొదటిసారి క్లస్టర్ లెవెల్లో ఈ పండుగ వాతావరణం చేయడం మేమందరం కూడా చాలా ఆనందంగా. ఎందుకంటే ఈ 44 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఇటువంటి అవకాశం రాలేదు. ఈ విధంగా చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే మేము 100 మందో 200 మంది 500 మందో మహానాడుకి వెళ్తాం జరిగేది. కానీ ఈ రోజున నియోజకవర్గంలో 3000 నుంచి 5000 మంది ఈ పండుగ వాతావరణంలో ఇక్కడ 2 రోజుల పాటు ఒకరు అనుసంధానం అవుతూ జరుగుతున్న వేడుక ఈ విధంగా జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలిసే విధంగా తెలిసింది. అదేవిధంగా కార్యకర్త అధినేత మహిళా స్త్రీ శక్తి ఏ విధంగా అయితే ఈ 2 సంవత్సరాల్లో మన స్త్రీలకు ఏ విధంగా చేసామనేది అందరికి కూడా తెలియజేస్తూ, అదేవిధంగా కార్యకర్తలకు ఏ విధంగా న్యాయం జరిగింది, భవిష్యత్తులో ఏ విధంగా జరగబోతుంది. ఎందుకంటే కోటి సభ్యత్వాలతో పాటు కొంత లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు. అందరికీ న్యాయం జరగలేదనేది కొంతమంది కార్యకర్తలు ఏదైతే అనుకుంటున్నారో వాళ్ళకు కూడా జరుగుతున్న పరిణామాలు కానీ జరిగినాయి కానీ వాళ్ళకి వివరిస్తూ ప్రజలకి న్యాయం చేసే దిశగా తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమాలు చేస్తుందనేది ప్రతి ఒక్కరికి కూడా తెలియవలసిన అవసరం ఎంతైనా ఉంది. కార్యకర్త ఏదైతే ఉన్నాడో ప్రతి ప్రజలకి అది తీసుకెళ్లవలసిన బాధ్యత. గత 5 సంవత్సరాల్లో ఏ విధంగా అయితే నష్టపోయాం, ఈ 2 సంవత్సరాల్లో ప్రజలకు మనం ఏం చేసాం, రేపు భవిష్యత్తులో మనం ఏం చేయాలి అనేది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కానీ సంక్షేమ విషయంలో కానీ ముందంజలో ఉండాలి అని అంటే ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలందరూ కూడా మమేకమై ప్రజలతో రేపు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 100% విజయం సాధించే దిశగా ప్రయాణం చేయాలని చెప్పి వాళ్ళందరినీ కూడా చైతన్యవంతం చేయడానికి ఈ మహానాడు వేదిక ఉపయోగపడుతుందని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగే మొదటి రోజు ఏ కార్యక్రమాలు ఉంటాయి, రేపే ఏ కార్యక్రమాలు ఉండబోతుంది? మహానాడు ఏదైతే మొదటి రోజున ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధాన ఉపన్యాసం ఇచ్చారో అందరూ కూడా వీక్షించారు. అదేవిధంగా సీనియర్ నాయకులందరూ కూడా ఏమి జరిగింది 2 సంవత్సరాల్లో ఏం జరిగింది అనేది, అలాగే కొన్ని తీర్మానాలు ఏ విధంగా చేస్తున్నారు రేపు భవిష్యత్తులో అనేది అన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా రేపు ఎన్టీఆర్ గారి జయంతి సందర్భంగా ఏదైతే ఆయన ఆశయాలకు అనుగుణంగా పార్టీ ఏం చేసింది ఏం చేయబోతుంది అనేది కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆఖరి ఉపన్యాసం ఇస్తారు కూడా అది కూడా వినాలి. రేపు రాబోయే స్థానిక సంస్థల్లో ఏ విధంగా మీరందరూ ముందుకు వెళ్ళాలి అనేది కూడా వీళ్ళందరికీ కూడా దిశానిర్దేశం చేయడం జరుగుద్ది. అదేవిధంగా కార్యకర్తకి ఒక చిన్న కార్యకర్తకు కూడా ఈ రోజున ఏ విధంగా అయితే కమిటీలో కూడా స్థానం ఇచ్చి స్టేట్ కమిటీల్లో కూడా స్థానం ఇచ్చి ఏ విధంగా అయితే వాళ్ళందరికీ కూడా న్యాయం చేశారో, భవిష్యత్తులో వాళ్ళకి ఒక నమ్మకం ఈ విధంగా జరిగింది అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలిసే విధానాలను కూడా రేపు కూడా చెప్పడం జరుగుతుందని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే చూడొచ్చు, ఏలూరు జిల్లా వ్యాప్తంగా 44వ మహానాడు కార్యక్రమాలు అయితే ఘనంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఈరోజు వర్చువల్గా అమరావతి నుంచి వచ్చే కార్యక్రమాలు వీక్షించడంతో పాటు జిల్లా స్థాయిలో ఉండే నాయకులు అందరూ కూడా ఈ క్లస్టర్ విధానంలో అందరూ కూడా ఈ పసుపు పండుగను ఘనంగా చేసుకుంటున్నామని చెప్పి ఏలూరు జిల్లా అధ్యక్షులు బడేటి రాధాకృష్ణ చంటి చెప్పే పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. కెమెరా పర్సన్ మధుతో మురళి, వైకే న్యూస్, ఏలూరు.